సార్ వీళ్ళు మొదలైనప్పటి నుంచి బయటికి రావట్లేదండి సార్ వీళ్ళు. లోపల ఏదైనా భజన చేస్తున్నట్టున్నారు. అలాంటి బ్యాచ్ ఇది. ఈ రోజు ఎలాగైనా ఇంట్లోకి వెళ్ళాల్సిందే. దొంగ దొంగ నా ఒక్కన కొట్టకపోతే అనుకున్నాడు వెంకటలక్ష్మి మొగుడా, వెంకటలక్ష్మి మొగుడా. నువ్వా గుర్తుపట్టలేదురా? ఎవరు ఎవరు అమ్మాయి? అబ్బాయి నువ్వా? అబ్బాయి నువ్వా? మీరు ఎప్పుడు మాట్లాడిన డైలాగ్ ఏంటి తెలుసా? ఇంకా తెల్లవార్లు. ప్రతిపన్న ఏం చూసాడే గానీ మా అన్న అప్పట్లో అసలు దూకేవాడు. అసల్లోకి దూకడం మరణం. ఏది మరణం? మన గుండె ధైర్యం కంటే అసలు గోడ పెద్దది అనుకోవటం మరణం. అక్కడున్న సెక్యూరిటీకి భయపడి మనం వెనక్కి వెళ్ళిపోవడం మరణం. హాస్టల్లో దూరలేక పక్కనున్న నెట్ సెంటర్ లో దూరడం మరణం. ఆ మరణాన్ని దాటి నేను హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో గోడ దూకేదెవరు? మీరందరూ దూరితే నన్ను ఉన్నిస్తారు అక్కడ. మీరెవరో లేరు, నేను ఒక్కడనే వెళ్తున్నాను. ఏంటి గొడవ నా ఇంటి ముందు? హాయ్. ఏం లేదండి, మమ్మల్ని అందరూ పులిహోరాజు పిలుస్తున్నారు. అంటే ఏంటండి? మాటి మాటికి ముద్దు పెట్టు అంటారు చూడు, వాళ్ళని అంటారు పులిహోర రాజా అని. అయితే నేను పులిహోర రాజానే. నాకు ఒక ముద్దు పెట్టరా, నాకు ఒక ముద్దు పెట్టరా. అసలు మీ ఇద్దరు ప్రాబ్లం ఏంటి? నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. అలా నడుచుకుంటే ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే ప్రాబ్లం ఏం లేదుగా. ఫీల్ ఫ్రీ అండి, నో ప్రాబ్లం. నాకు నిద్రలో ఆట ఆడే అలవాటు. అలా ఎప్పుడైనా నాకైతే ఇలాంటివి నిద్దట్లో బెల్ట్ చిత్తకబాది అలవాటు ఉంటుంది సార్. మీకేం పర్లేదుగా? నా అలవాటు పోయింది. అయినా ఏంటి అది? అమ్మాయి అయితే చాలా, ఎలా ఉన్నా ఎగబడిపోవడమేనా? నాకు అమ్మాయి అయితే చాలు, ఆయనకు అవతారంలో అమ్మాయి అయినా చాలు. నా టాపిక్ ఎందుకు వచ్చింది మధ్యలో అసలు? ఒకవేళ రాకపోయినా మీరు తెచ్చుకుంటారు కదా మాస్టర్. అంటే అమ్మాయిల విషయంలో నేను రాను కాబట్టి నేనేం మాట్లాడట్లేదు. అయ్యో బాబోయ్, బాబోయ్ బాబోయ్. కాదు, రాత్రి నేను బయటకు వెళ్ళాను. ఈ రూమ్ దగ్గర ఎవరో తచ్చట్లాడారని నాకు తెలిసింది. అసలు చూస్తే గానీ అర్థం కాదు. ఎవడే అభిమాస్టరీ కదా అయ్యి. పాప రీల్ చేసుకోవడానికి వచ్చి ఉంటాడు. ఈ ఇంటికి వచ్చావు రీల్ చేసుకోవడానికి? ఖాళీగా ఉందని వెళ్ళానన్న. అయినా రీల్సే కదండి, తప్పేంటి? ఆడు ఫస్ట్ రీల్ తోనే స్టార్ట్ చేస్తాడు అమ్మా అన్ని. ఇది కన్నాగాడి క్యాబ్ కదా ఇది? అరే కన్నా నీదే? ఆడు కూడా వెళ్ళాడా? నేను వీడియో తీయడానికి వెళ్ళా అన్న. నీ వీడియో నువ్వే తీసుకోవడానికి వచ్చారు లోపలికి. ఇది శేఖర్ మాస్టర్ కోట్ అనుకుంటా. చిచ్చి నాది కదా, ఆ కలరే లేదు నాకు. లేదు, ఎప్పుడో ఎక్కడో వేసారు ఇది. లేదు, నేను ఎక్కడ వేయలేదు అది. అసలు ఇది ఎందుకుందయ్యా లోపల? మాస్టర్ కి పెద్ద ఫ్యాన్ కదా, డ్రీమ్ బాయ్ అంటే ఇలానే ఉండాలి అని చెప్పి. ఎందుకు ఇలాంటివన్నీ పెట్టుకోవటం? జస్ట్ ఒక్క సైగ చేస్తే. అవును, రాత్రి నేను బయటకు వెళ్ళినప్పుడే నువ్వు కూడా బయటకు వెళ్ళావు కదా. వీళ్ళందరూ ఇంటికి వచ్చి ఏం చేశారు? అంటే ఏం లేదన్న, నైట్ మన రూమ్ లో దోమలు కొడుతున్నాయి. సో నేను వచ్చి పడుకున్నా. ఏం చేసావురా? సార్ సిట్టింగ్ వేసాను సార్, అంతే సార్. సిట్టింగ్ ఏమో మాకు తెలియదు, మీరేం వేసారు. ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయిరా, నేనైతే కూర్చుంటా. రీల్స్ అని చెప్పి రియల్ క్యారెక్టర్లన్నీ బయటకు వచ్చాయి అన్నమాట. మంచి డైలాగ్ కూర్చో. మాస్టర్ నాదొక రిక్వెస్ట్ మాస్టర్. ఒకటేనా? ప్రతిసారి వీళ్ళే కూర్చుంటున్నారు, నన్ను అక్కడ కూర్చోబెడుతున్నారు. ఈ రోజు వీళ్ళిద్దరిని కింద కూర్చోబెట్టాను మాస్టర్, నేను ఇక్కడ కూర్చుంటాను. నువ్వు ఒక్కదాని ఏం చేస్తావు అక్కడ కూర్చొని? మాస్టర్ మీరు వచ్చినా పర్లేదు, అడ్జస్ట్ అవుతాను కూర్చోమని. నేను అటు వచ్చేసి ఇక్కడ ఈ సీట్లోకి వచ్చి ఆడవాడు చేతలు వచ్చి కూర్చుంటాడు. ఆడు అక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి ఇటు వస్తాడట. లేదంటే రెడీగా ఉన్నాడు గణేష్ జాని, వాళ్ళు వచ్చి కూర్చుంటారు. నేను ఇటు నుంచి ఇటు వెళ్తే ఎక్కడ కూర్చోవాలి? మా బెంచ్ మీద కూర్చుంటారా మీరు? వాళ్ళుంటే నేను అక్కడ కూర్చుంటాను. పర్లేదు కూర్చో. ఇప్పుడు ఆది అంటే పర్లేదు కానీ సార్ మేడం చక్కగా పక్కకు కూర్చున్నారు కాబట్టి. సార్ మేడం కాబట్టి కూర్చుంటుంది ధైర్యంగా.
చీకటి పడేలోపు పశు పడిపోవాలి. కదిలిపోవాలి. రీ-రిలీజ్ స్పెషల్. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. So you really hit the nail on the head. తకదిమి తకజ్జను తకదిమి తకజ్జను తకదిమి తకజ్జను తకదిమి తకజ్జను. శృంగార వీర రణధీర నా ఆజ్ఞతోటి నా వెంటరారా నా ఆశ ఘోష వినరా. మణికంఠ మీరు ఓన్లీ డాన్స్ చేస్తారా, మాట్లాడరా మీరు? ఒక్కసారి మణికంఠ మాస్టర్ని పిల్లండి. మాస్టర్ మీ కంటెస్టెంట్ ఎలా పర్ఫామ్ చేస్తారు? వాడు మామూలుగా అలానే చేస్తుంటాడు మేడం. వాడు వేస్ట్ ఫెలో లాగా ఉన్నారు మాస్టర్. సెంట్ బాగుంది. మా వాళ్ళంతా రిలీజులతో రెడీగా ఉన్నారు. మనకంటే నువ్వురా ఏం సినిమా? నరసింహ సార్. భూమిక నీది? గబ్బర్ సింగ్. నేను యువరాజ్ సింగ్. నువ్వు 6-6లే. ఒప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంతా నేనెళ్తుంటా. సూపర్ పర్ఫార్మెన్స్. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ మా డిప్యూటీ సీఎం. సరే మేమందరం వచ్చాం ఓకేనయ్యా. రోహిణి అత్తాంగడి ఏది? నేను జేజమ్మ, నా సంస్థానాన్ని కాపాడడానికి వచ్చాను. నువ్వే లేకుండా ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా. మళ్ళీ ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళారు. అభి లవర్ బాయ్ మీరు. I'm the world's greatest lover. Do it like that. Do it this. ఆరెంజ్ అభిన్ మించి ఇంకెవరు చేయలేరు అనిపించింది. రూపం చూస్తే హైదరాబాద్. వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు ఎలా ఉంటారో క్వాలిటీస్ చెప్తారా? పొద్దున్నే లేవాలి 4కి 5కో, శుభ్రంగా చన్నీళ్ళు స్నానం చేసి పూజలో కూర్చోవాలి నాతో పాటు. టుగెదర్. ఆవిడ పూజ గురించి అడిగారు. ఆవిడ పూజ గురించి అడిగారని ఈయన ఆవిడకి భజన చేశాడు. చాలా లవ్ చేయాలి నన్ను, రోజు పొగుడుతా ఉండాలి. ఇదిగో పగలంతా మాకేం పని, సాయంత్రం నుంచి చెప్పు. మాస్టర్ మీరు మాసే కాదు, ఈ స్టైల్ కూడా బాగా చేశారు మీరు. రాజు నువ్వు నిజంగా కింగ్ ఆఫ్ ది. ప్రాపర్ ఫ్యామిలీ మాస్ మసాలా ఎంటర్టైనర్. నిన్న కాక మొన్న వచ్చి ఊయంట్రా. ఇప్పుడు వచ్చేది కాదన్నయ్య, టైటిల్ కొట్టావా లేదా?
పండుగాడు మీకు ఒక పండు. అస్సలు మన్మథ రాజా మీరు. థియేటర్లో ఎలా అయితే విజిల్స్ చేసామో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే అరిచారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఈసాల కప్పు నమ్మదే.